హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. నిన్న ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని కొంతమంది అయితే అంటున్నారు. అయితే ఇందులో నిజం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ అని అనే వాళ్ళకి మాత్రం ఒక మంచి కంటెంట్ ఇచ్చినట్టయితే తయారైంది నిన్న మ్యాచ్. ఎందుకంటే నిన్న ఇషాన్ కిషన్ అవుట్ అయిన విధానం కనుక చూస్తే ఎవరికైనా సరే ఐపీఎల్ అంటే ఫిక్సింగ్ అనేది ఒక గట్టి వాదన అయితే మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అసలు ఆ బాల్ అయితే ఇషాన్ కిషన్కి కాంటాక్ట్లో లేదు, ఏమాత్రం కూడా. తనకి బాడీకి టచ్ అవ్వలేదు, తన బ్యాట్కి టచ్ అవ్వలేదు. అట్లీస్ట్ తన బ్యాట్కి టచ్ అవ్వకపోయినా తన బాడీకి ఏమన్నా అంటే టై ప్యాడ్కి తగిలి ఉంటే అయినా తను వెళ్ళిపోయి ఉంటే ఒక అర్థం ఉండేది. అలా కాకుండా అసలు తనకి కాంటాక్ట్లో లేని బాల్కు తను ఎంపైర్ చెయ్యి పైకి ఎత్తకముందే తను వాక్ చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? అసలు నిజంగా ఇది మాత్రం ఇషాన్ కిషన్కి అయితే చాలా పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఐపీఎల్లో. ఎందుకంటే అసలు మనకి ఎంపైర్ అయితే ఆ బాల్ని వైడ్ ఇవ్వాలనుకున్నాడు. ఫస్ట్ ఎంపైర్ వైడ్ ఇవ్వాలనుకున్నాడు, కానీ ఇషాన్ కిషన్ని చూసి తను వాక్ చేయడం చూసి వైడ్ ఇవ్వాల్సిన సిగ్నల్ కాస్త పైకి ఎత్తాడు అవుట్ అని. ఇక్కడ కీపర్ అప్పీల్ చేయలేదు, బౌలర్ కూడా అప్పీల్ చేయలేదు. ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఎంపైర్ అవుట్ ఇవ్వడాన్ని చూసే బౌలర్ మళ్ళీ గట్టిగా అప్పీల్ చేశాడు. ఇక్కడ హార్దిక్ పాండ్యా కూడా మనం చూస్తే అక్కడేదో తగిలినట్టు సౌండ్ వచ్చినట్టు, అంటే ఇక్కడ కీపర్కి సౌండ్ వినిపించలేదు, బౌలర్కి సౌండ్ వినిపించలేదు, కానీ హార్దిక్ పాండ్యా కూడా అప్పీల్ చేయవేడు నువ్వు అని దీపక్ చాహర్ని గట్టిగా అరుస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటో మన అర్థం కాలేదు. ఇక్కడ నిజంగా ఈ మ్యాచ్ మాత్రం నిజంగా చాలా మందికి అయితే చాలా అనుమానాలు అయితే కలిగించిందని చెప్పాలి నిన్న. అలాగే మనకి ఎంపైర్ కూడా ఏంటో మరి తనకు వైడ్ నిర్ణయాన్ని ఎందుకు మళ్ళీ అవుట్గా మార్చుకున్నాడు. నిజంగా అదైతే కరెక్ట్ కాదు ఇలా చేయడం. కాబట్టి ఇషాన్ కిషన్ అయితే కాస్త కేర్ఫుల్గా ఉండాల్సింది. ఎందుకంటే ఐపీఎల్ అంటే ఫిక్సింగ్ అని అనే వాళ్ళకి ఒక మంచి కంటెంట్ ఇచ్చినట్టయితే తయారైందని చెప్పాలి నిన్న మ్యాచ్. అంటే ఒకవేళ ఇషాన్ కిషన్ ఉండుంటే ఏమన్నా మ్యాచ్ గెలిచేదా ముంబై అంటే? కాదు, ఏమాత్రం కూడా కాదు. ఇషాన్ కిషన్ ఉన్నా కానీ ముంబై మ్యాచ్ గెలిచేది. ఎందుకంటే ముంబై దగ్గర బెటర్ టీం ఉంది, వాళ్ళు చాలా బాగా ఆడారు. ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడం వల్ల మ్యాచ్ ఓడిపోయిందంటే మాత్రం అది ఎవ్వరు నమ్మరు. కానీ కాకపోతే ఇషాన్ కిషన్కి మాత్రం ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. తను నెక్స్ట్ మ్యాచ్లో తీసుకుంటారో లేదో టీంలోకి అనేది కూడా అనుమానమే. కాబట్టి చూడాలి. ఇలాంటి మాత్రం ఐపీఎల్ని అయితే చాలా బ్యాడ్ చేస్తాయని చెప్పాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఓవరాల్గా మాత్రం నిన్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం అయితే చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అదరగొట్టారు. బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే శాంట్నర్ బాగా బౌలింగ్ వేశాడు, దీపక్ చాహర్ బాగా బౌలింగ్ వేశాడు. బ్యాటింగ్లో రోహిత్ శర్మ అయితే వరుసగా 2 హాఫ్ సెంచరీ కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడాడు. కాబట్టి ముంబై ఇండియన్స్ గెలిచారు, చాలా బాగా ఆడారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ ఒక్క ఇన్సిడెంటే కాస్త మ్యాచ్పై అయితే అనుమానాలు అనేది రేకెత్తిస్తుందని చెప్పాలి. ఇషాన్ కిషన్ ఏంటి ఇలా చేసాడో మరి అర్థం కాలేదు. అంటే మనకి ఇక్కడ ఒక్కోసారి జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు టై ప్యాడ్ తగిలితే బ్యాట్ తగిలింది అనుకొని రివ్యూ తీసుకోకుండా వెళ్ళిపోయాడంటే ఒక అర్థం ఉంది. దానికి అసలు ఎక్కడ కాంటాక్ట్ లేదు, స్పైకే లేదు, కనుక తన బాడీలో ఎక్కడ బాల్ అనేది కాంటాక్ట్ లేదు. కాబట్టి తను ఎందుకు తీసుకోవాల్సింది రివ్యూ? ఇప్పుడు అలా కాకుండా అదే షార్ట్ బాల్ని కనుక ఇషాన్ కిషన్ ఇలాగే షార్ట్ ఆడబోయి తను తగిలింది అనుకుని వెళ్ళిపోయాడంటే అది వేరే అర్థం ఉంది. ఎందుకంటే మనం షార్ట్ బాల్ ఆడేటప్పుడు బ్యాట్ స్వింగ్ అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది. బాగా గట్టిగా షార్ట్ బాల్ని పుల్ చేయబోయి అవుట్ అవుతారు కొంతమంది. అప్పుడు కూడా మనకు ఒక్కోసారి బ్యాట్ తగిలిందా లేదా అనేది తెలియక ఒక్కోసారి రివ్యూ తీసుకోకుండా వెళ్ళిపోతారు ఎంపైర్ అవుట్ ఇస్తే. కానీ ఇక్కడ బ్యాట్ స్వింగ్ అంత ఫాస్ట్గా ఏం లేదు. తను సింపుల్గా లెగ్ సైడ్ ఆడదాం అనుకున్నాడు. కాబట్టి తను తగలలేదు అనే విషయం తనకి కొద్దిగా తెలిసి ఉండాలి. బ్యాట్కైనా బాడీకైనా తగలేదు కదా. కాబట్టి ఇక్కడ ఇషాన్ కిషన్ మాత్రం ఖచ్చితంగా చాలా బిగ్ మిస్టేక్ చేశాడని చెప్పాలి. మరి నిజంగా ఫిక్సింగ్ జరిగిందా లేదంటే తన పొరపాటేనా అంటే వాళ్ళకే తెలియాలి ఇక్కడ ఏం జరిగిందో. నేనైతే ఐపీఎల్ లాంటి ఇంత పెద్ద ఈవెంట్స్లో ఫిక్సింగ్ చేయరని అనుకుంటున్నాను. చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు నిన్న మ్యాచ్లో. ఎందుకు? ఇది 1 సైడ్ మ్యాచ్. అది ముంబై ఇండియన్స్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్. ఒక ఇషాన్ కిషన్ వల్లే మ్యాచ్ ఓడిపోయిందంటే మాత్రం అది ఎవరు నమ్మరు. ఇషాన్ కిషన్ ఆడినా ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచేవాళ్ళు. కాకపోతే తను అలా రివ్యూ తీసుకోకుండా వెళ్ళిపోవడం మాత్రం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు.